అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ముఖంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈ హరిహర వీరమల్లు మూవీ ఇంత పెద్ద ఘన విజయం అయినందుకు మా ముస్లిం సోదరుల తరపున ప్రతి ఒక్కరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నా. ప్రతి ఒక్కరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక విషయం అన్నా, చాలా మంది వైసీపీ నాయకులు వైసీపీ కేడర్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో రగిలిపోతున్నారన్న. వాళ్ళ ఫస్ట్ నుండి తల నుండి కాలి గోటి వరకు ద్వేషంతో నిండిపోయింది. వాళ్ళు బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పిందే ట్రెండ్ చేస్తారు. అదైతే నేనేం చెప్తానంటే, వాళ్ళు ఇది జరిగిన వాస్తవం. ఎప్పుడైతే హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్ పడ్డాయో వీళ్ళు బాయ్కాట్ అంటున్నారు. లోపల పోయి వాళ్ళే మూవీస్ చూస్తున్నారు. లోపల పోయి వాళ్ళే మూవీస్ చూసి బాయ్ బాయ్ జగన్ అంటారు. బాయ్ బాయ్ జగన్ అంటారు. బయట బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటారు, లోపలేమో బాయ్ బాయ్ జగన్ అంటారన్న. ఎందుకంటే ఈ విధంగా తయారైంది. ఎందుకు వైసీపీ క్యాడర్ మొత్తం చూస్తున్నారని చెప్తానంటే, ఏదైతే హరిహర వీరమల్లు మూవీలో ఎమోషన్ సీన్స్ అన్నా వేరే లెవెల్లో ఉన్నాయి. ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆశ్చర్యము వ్యక్తం చేస్తా అంటే, వైసీపీ క్యాడర్ మాత్రం నవ్వుతారు. లోపల వాళ్ళ అన్నలాగా నవ్వుతారు ఎమోషనల్ సీన్ చూసి. ఆడర్థమైపోతుంది వాళ్ళు ఏదనేది. పార్ట్ 2 ఉంది, అద్భుతంగా ఉందన్న. అన్న ఒక చిన్న మాట చెప్తాను, వైసీపీ ఏదైతే ద్వేషాన్ని నింపుకొని పవన్ కళ్యాణ్ గారి పట్ల బాయ్కాట్ అని చెప్తున్నారో, లోపల ఎంతో రెఫరెన్సెస్ ఉన్నాయన్న. ముస్లిమ్స్ గురించి ఎంతో మంచిగా చూపించే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఔరంగజేబు ఏదైతే ఆ విద్వేషము ఎక్కువైపోయి ఇదంటారో, కులీ కుతుబ్ షా క్యారెక్టర్ ఉందన్న, అదే అనుకుంటున్నాను. ఔరంగజేబును హెచ్చరించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక చిన్న పాపని ఫైట్ సీన్లో ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిచ్చే సీన్ ఉంది. దాంతోపాటుగా ఒక హిందూ సోదరికి గర్భంతో ఉంటుంది. ఆ గర్భంతో ఉన్న యువతిని విలన్స్ పట్టుకొని హింసిస్తుంటే కొంతమంది ముస్లిమ్స్ ఆడవారు వాళ్ళ దీన్ని వ్యక్తపరిస్తే అక్కడ కూడా ముస్లిమ్స్ ఆడవారు అక్కడ కూడా కొట్టడం జరిగింది. ఇలా ఎన్నో సీన్స్ ఉన్నాయి. దాంతోపాటు కులీ కుతుబ్ షా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోహినూర్ వజ్రం గురించి వెళ్తారో, అక్కడ కులీ కుతుబ్ షా అనుచరులు కూడా పవన్ కళ్యాణ్ గారి గురువుల్ని విడిపించే ఆ ప్రయత్నంలో భాగస్వాములు అవుతారన్న. ఇలా ఎన్నో రిఫరెన్స్ ఉన్నాయి. ఇంకా లాస్ట్లో ఏదైతే ఆంధీ సీన్ ఉందో ఆంధీ సీన్లో పవన్ కళ్యాణ్ గారు వెనకాల అనుచరులు గుర్రాల పైన వెళ్తూ ఉంటారు. ఒక ముస్లిం అనుచరుడు కింద పడిపోతే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించకుండా కిందకు దూకి రక్షించే ప్రయత్నం చేస్తారన్న. ఇలా ఎన్నో సీన్స్ ఉన్నాయి ముస్లిమ్స్ గురించి మంచిగా చూపించే రిఫరెన్సెస్ సీన్స్. నేను ఒకటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల పవన్ కళ్యాణ్ ఈయన జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్న ముస్లిమ్స్కి ఒకసారి చెప్పాలన్న. ఒకసారి ఆలోచించుకోవాలి. చాలా చక్కటి సినిమా అన్న, అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిన సినిమా. ఎందుకంటే ఈ వైసీపీ ఏదైతే ఈ ద్వేషాన్ని ముస్లిమ్స్ హిందూస్ మధ్య గొడవ సృష్టించాలని చెప్పి చూస్తున్నారో, వీళ్ళని దూరం పెట్టాలి. ముస్లిమ్స్ హిందూస్ అందరూ కలిసికట్టుగా సమైక్యతతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నామన్నా. నిలబడ్డారు ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ఇక్కడ నిలబడ్డామన్నా. అంటే సినిమా అనేది చాలా చక్కగా ఉందన్న. మన పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రఫీ చేసిన సీన్ కానీ, మన చార్మినార్ దగ్గర వచ్చే సీన్ కానీ, ఎటువంటి పరిస్థితుల్లో సినిమాలో మేము చూసిన విధంగా అయితే ముస్లింని కించపరిచినట్లుగా ఏమాత్రము కానీ ఇందులో లేదన్న. ఏది జీజీ ట్యాక్స్ కట్టాలి హిందూగా బతకాలంటే ఇది మన చరిత్ర చెప్తుంది. ఇది ఎవిడెన్స్, మన చరిత్ర చెప్తుంది. మన భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం. ఇలాంటిది ఉన్నప్పుడు మొఘల్ రాజు, అందులో కూడా అందరూ మొఘల్ రాజుల గురించి చూపించలేదు. ఓన్లీ ఔరంగజేబు అనే ఒక కిరాతకుని గురించి మాత్రమే చూపించి ముస్లిమ్స్ను మాత్రం ఏమాత్రం కించపరిచే విధంగా సినిమాలో లేదు. సినిమా చాలా చక్కగా ఉంది. మనం సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో చూసినట్లు ఏమాత్రం కించపరిచినట్లు లేదన్నా. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా పార్ట్ 2 కూడా రాబోతుంది. మేమందరూ కూడా సినిమా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నాము. సినిమాలో మనకి పెట్టిన ఎమోషన్స్ కానీ, మన పవన్ కళ్యాణ్ గారి కొరియోగ్రాఫ్ చేసిన ఫైట్ కానీ, ఎక్కడైతే ఒక హిందూ ఒక గర్భవతిని వాళ్ళు ఏ విధంగా అట్రాసిటీ చేసేటప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ కాపాడేది, ఇలాంటివన్నీ సీన్లన్నీ చాలా చక్కగా ఉన్నాయన్న. సినిమా మాత్రం చాలా బాగుంది. మనకు సోషల్ మీడియాలో చూపించేంత నెగిటివ్గా అయితే ఏమీ లేదు. అందరూ తప్పనిసరిగా కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా ఇది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.